కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే
ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు మొక్కలుగా ఉన్నట్టున్నారు. అందరూ ఒకసారి చెప్పండి. సరే, మంచిది. ఏదో దగ్గర 12 గంటల నిద్రపోతాను. ఇంట్లో 12 గంటల నిద్రపోతాను. అది ఎందుకని అందరూ నిద్ర మొక్కలుగా ఉన్నారు? సరే, పోయిన వారంలో మనం దేవుని గురించి మాట్లాడుకున్న ఒక మాట మాట్లాడుకుని ముందుకు కొనసాగుతాం. చెప్పండి. గిలాదు పర్వతం అంటే అర్థం ఏమి చెప్పాము అంటే రఫ్. అవును, రఫ్ అంటే తెలుగులో కరుకు అనే విషయం మీద మాట్లాడుతున్నాం. కరుకు లేదా గరుకు దేనికి సాదృశ్యం? ఏమండి, చాలా కష్టంతో నష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఈ గిలాదు పర్వతము ఎవరెక్కారు చెప్పండి. యాకోబు ఎక్కడానికి కారణం ఏమిటి? ఏం కలిగి ఉన్నాడు? కలిగాడు. ఏం కలిగి ఉన్నాడంట? అసలు ఏది పట్టుకెళ్ళలేదుగా. యాకోబు గిలాదు పర్వతం ఎక్కేటప్పుడు ఏదైనా ఉన్నదా ఆయన వెంట? చెప్పాలి. మరి కలిగినదని మాట వాడారు. దేవుని బిడ్డలారా, లాభాను తన బంధువులతో ఎక్కాడు కానీ యాకోబు మాత్రం ఒంటరి వాడై తన వ్యక్తిగత ఆత్మీయ అతను ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి తలపోసుకుంటూ కష్టము నష్టము అన్నీ కూడాను ఎదుర్కొని పోరాడి ఎక్కడి వరకు వెళ్ళాడు? కొండ అంటే శిఖరం, పీక్ స్టేజ్ లాస్ట్ వరకు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం పోయిన వారంలో ఏం నేర్చుకున్నాము? నువ్వు ఏదైనా వాగ్దానములు నీ పట్ల నెరవేర్చబడటానికి లేదా నీకు ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోవటానికి ఇవన్నీ ఎదుర్కొని ముందుకు సాగితే తప్ప నువ్వు ఉన్నతమైన కృపను అనుభవించడానికి కష్టం. ఆ తర్వాత యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే బహు వాగ్దానాలకు జీవితగా ఉన్నా, కానీ అవి నెరవేర్చబడటానికి కానీ సమయం పట్టింది. ఆ సమయం ఆసన్నమైనది. నీవు ఒక అభివృద్ధి చూడడానికి, ఉన్నతమైన కృపను అనుభవించడానికి, విశేషకరమైనటువంటి స్థితిలో ఆత్మీయ అనుభవం లోతుగా వెళ్ళడానికి, ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కడానికి, ఆత్మీయ ఆనంద సంతోషములు పొందుకోవడానికి, ఒక జీవనకరంగా నువ్వు మార్చబడటానికి అంత సమయం పడుతుంది. తొందరపడటం వల్ల ఏమీ లేదు, కానీ అది ఓపికతోనే ఉంటుంది, ప్రయాసతోనే ఉంటుంది, కష్టంతోనే ఉంటుంది, నష్టంతోనే ఉంటుంది. ఏదో ఒక కోల్పోతే దానికి తప్ప ఫలితం దాని మీద ఫోన్ కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం గ్రహించుకుందాం, అందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, 42వ కీర్తన మొదటి 2 వచనములు ఈరోజు మనం ధ్యానం చేద్దాం.
పిల్లల దేవుళ్ళో ఉన్న ఆసక్తి, దేవుని వెతకటువంటి ఆసక్తి, దేవుని కొరకు ఎదురు చూసినటువంటి ఎదురు చూపు, ఇదంతా కూడాను ఒక దుప్పి లేదా ఒక లేడితో పోల్చబడ్డది. కొన్ని జంతువుల ద్వారా యానిమల్స్ వాళ్ళు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆత్మీయమైన సత్యములు కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యోనా విషయం ఎంతగా బాగా తెలుసు. యోనా రెండవసారి నీనెవె పట్టణం గురించి ప్రకటించినప్పుడు వారు మొదటి క్షేమస్థితి చూడడానికి ప్రార్థించారు, విడుదల పొందారు. ఈ లోపు ఏమి జరుగునాయిందో దాని అంతమేమిటో చూడాలని ఒక సర్వశక్తి దేవుడ పరుండి ఉన్నాడు యోనా, మీ అందరూ తెలిసిన విషయం. కానీ నేను ఎవరైనా కోరుకుంటా, నేను ఎవరైనా ఆశ్రయిస్తాను, నేను సంవత్సరాల ప్రాణము సేవ తెచ్చడానికి తెప్పలేడానికి అవకాశమే. కానీ కష్టమేమిటో తెలియాలి, ప్రయాసంతో తెలియాలి, నష్టమేమిటో తెలియాలి, బాధలు అనుభవించే అనుభవేంటో తన జీవితంలో తెలియడానికి గాను దేవుడు ఒక చిన్న పురుగును వాడుకున్నాడు. ఎలాంటిది ఏం చేశాడండి చెప్పండి అందరూ? చిన్న పురుగునే వాడాడు, పెద్దది అనుకోలేదు. దేవుడు చిన్న వాటిని కూడా ఎంచుకుంటాడు ఆయన ఉపయోగించుకోవడానికి, ఆయన వాడుకోవడానికి, ఆయన ఏదో నిలబెట్టుకోవడానికి. అంతే. పెద్ద పెద్ద జంతువులు కొనుక్కోలేదు, మనుగడాన్ని కొనుక్కోలేదు. చిన్న పురుగును ఎంచుకొని అలాగ వదిలేశాడు. యోనాకి ఇప్పుడు అనుభవం రావాలి, స్వీయ అనుభవం. ఇతరులు కొన్ని అనుభవాలు చెబుతున్నారు, వినగలేదేమో. ఇతరులు ఏదైనా చెబుతుంటే ఏమిటి నష్టనుకున్నావేమో, ఎప్పుడు ఇదేనా చెప్పేది అని విసుగుతున్నావేమో. ఆ దేవుడు ఇప్పుడు నీ జీవితం అనుభవించడానికి గాను యోనా జీవితంలో తన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక పురుగును పంపించాడు. అది తొలి చేసిన తర్వాత ఎండ తీవ్రతకు బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎండ తీవ్రత ఏమిటో అర్థమైపోయింది. అనుభవాన్ని తెచ్చుకున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, అంత పెద్ద భుజం ఉన్నా, అంత పెద్ద ప్రవక్త అయినా, అంత పెద్ద జ్ఞానం చెప్పుకుంటున్నా, దేవుడు ఒక చిన్న అల్పమైనటువంటి గాడునే ఎంచుకున్నాడు. కొన్ని సందర్భంలో మనకు బుద్ధి జ్ఞానం లోపించినప్పుడు, మనం సరైనటువంటి అవగాహన దృక్పథం లేనప్పుడు, దేవుడి చిత్తాన్ని గమనించడానికి కూడా నీకు సమయం లేనప్పుడు, లేదా ఆ మనిషిలో ఉన్నటువంటి వెలుతునాన్ని అడ్డగించడమో లేదా తీసివేయాలి అంటే ఒక్కోసారి చాలా స్వల్పమైన జంతువులను దేవుడు వాడుకుంటాడు. గాడిదంటే ఎవరికి లెక్క వీధుల్లో తిరుగులాడుతూ ఉంటుంది, ఎలాగో పొలాడుతూ ఉంటుంది, ఎక్కడో తిరుగులాడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడికి కావాలి, ఆ గాడిదైనా ఎక్కింది ఎప్పుడో వస్తుంది అనుకుంటాను. అట్లా ఎన్నో తారీఖున మరి 29 29 ఆలోచించండి రెండు బిడ్డ. అప్పుడు అందరూ చెప్తారు గాడిద, ఆ గాడిద ఇప్పుడు పనికి వచ్చింది. దేవుడు అక్కడానికి మాత్రమే కాదు, ఒక మనిషిలో ఉన్న బుద్ధి జ్ఞానంలో బయట తీయడానికి, ఒక మనిషిలో ఉన్న వెలుగునాన్ని అంటించడానికి, ఒక మనుషుడు దేవుడి చిత్తమైన ఆలోచన వివేచన
బుద్ధి కలగనప్పుడు కలిగించడానికి దేవుడు ఏం చేశాడండి? చెప్పండి. గాడును వాడుకున్నాడు. ఆలోచించండి. ఇలాగా దేవుడు కొన్ని స్వల్పమైన వాటి ద్వారా కూడా వాడుకునే మహిమ పొందుతాడు. బలమైనవి లేవా? శ్రేష్టమైన విలువైనవి లేవా? ఉన్నాయి. దేవుడు వాడుకోలేదు. ఆ చిన్న పురుగును, ఈ అల్పమైనటువంటి గాడును దేవుడు వాడుకోలేదు. ఆలోచించండి దేవుడు బిడ్డలారా. అయితే ఒక ఆత్మీయ జీవితానికి ఒక పట్టుదలకు, ఒక ఆశకు, ఆత్మీయమైనటువంటి పొరుగు పందువుల ముందుకు సాగడానికి మనం నేర్చుకోవాల్సినటువంటి కొలలు కొన్నింటిలో ఉంటాయి కనుక వాటిలో ఇది దుప్పి ఒకటి. వాటిలో ఏదండి? అది. దేవుని బిడ్డలారా, దుప్పి యొక్క లక్షణము దాని ఆకారం ఎందుకు తెలిసింది. చాలాసార్లు చూశారు కదా. కాళ్ళు ఎలా ఉంటాయి? కాళ్ళు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి. బాడీ కొంచెం భారంగా ఉన్నా, ఏమండి, బాడీ కొంచెం భారంగా ఉన్నా కాళ్ళు మాత్రం. అయితే దావీదు తన ఆత్మీయమైనటువంటి పరుగును, తన ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధిని ఆ లేడి కాలకు పోల్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కాలము లేడి కాలమని అని అన్నాడు. అంతే అంతే. అలాగే ఇక్కడ కోరహు కుమారుడు కీర్తన రాస్తూ అతనిలో ఉన్న ఆసక్తి, అతనిలో ఉన్నటువంటి దైవికమైన దేవుడికి కనిపెట్టే జీవితం, అతనిలో ఉన్నటువంటి ఒక బలీయమైనటువంటి దేవుని యొక్క ప్రేమను అలుగుపోయే విషయం ఎవరిని పోల్చుకున్నాడు అంటే దుప్పిని పోల్చుకున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా. అందుకనే ఈ కొన కుమారులు రాస్తూ చక్కగా రాశారు మొదటి 2 వచనాల్లో. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం దుప్పిని చూసి నేర్చుకోవాలి. నువ్వు రాకకు సిద్ధపడాలి. ఆ రాకలకు దేవుడి సన్నిధిలో బలంగా ముందుకు సాగాలి. ఆ రాకల కొరకే ఆసక్తితో, దుష్టతో ఆయనలో నువ్వు అతికిపోవాలి అంటే దుప్పి చాలా బలమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకనే కోరు కుమారుడు అంటున్నా వారి జీవితములు ఎంత విశేషకరముగా. కాళ్ళు సన్నగా ఉన్నాయి కానీ పరిగెత్తగలదు. దాని పొడవుకు నువ్వు అడ్డువేయడానికి అవకాశం ఉండదు. పరుగుని పోతూ ఉంటాం. అక్కడ ఏదో ఉన్నది బాగా మెరుస్తున్నాయి, బాగా తరతలా మెరుస్తున్నాయి. అక్కడ నీరు ఉన్నది, తప్పుకుంటున్నా. అక్కడ ఉన్నాయి అక్కడ తృప్తిగా అక్కడ ఆ నీటిని సేవించవచ్చు అనుకున్నాను. అనుకుని పరిగెత్తడానికే సిద్ధపడి ఒక ఆత్మీయ అనుభవంలో, ఒక విశ్వాస యొక్క జీవితము, దేవుని బిడ్డ యొక్క జీవితము, దేవుని కొరకు జీవిస్తున్న జీవితము, దేవుని కొరకు ఆసక్తి ఎదుర్కొస్తున్న జీవితము, దేవుని యొక్క ప్రేమతో అతికిపోయిన జీవితము, దేవుని యొక్క అనేకమైన లేఖనములు గుర్తెరిగి ఆస్తితో ఆయన ఆత్మతో పెనవేసుకునే జీవితము లేడను సాధించగా తీసుకోవస్తున్నాం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో ఒక సవాల్గా నిలిచిందని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు నిద్రపోవద్దాం. నిద్రపోయే వాళ్ళు దయచేసి ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళి కూర్చోండి. మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇన్ఫెక్షన్ లాగా రావడం. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకని హృదయపూర్వకంగా
తన ఆత్మీయ స్థితిలో ఉన్నతమైనటువంటి ప్రభావమును, తన ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి దైవ కృపను, తన ఆత్మీయ స్థితిలో ఉన్న దేవునితో పెనవేసుకున్నటువంటి బంధమును లైక్ దాంతో పోల్చుకున్నాడు. అదేమిటో ఒకసారి చదువుదాం. మళ్ళీ ఒకసారి చదువు. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ దుప్పి పరిగెత్తుతూ ఉన్నది. ఇది ఆశపడుతున్నది. నీరు ఉన్నది ఎక్కడో, అక్కడెక్కడో పెద్ద కొలను ఉన్నది, అక్కడెక్కడో పెద్ద చెరువు ఒకటి ఉన్నది, అక్కడెక్కడో పెద్ద కాలువ ఒకటి ఉన్నది, అక్కడెక్కడో పెద్ద నది ఒకటి ఉన్నది, అక్కడెక్కడో సెలయేరు నెమ్మదిగా ప్రవహిస్తూ చల్లగా నీరు ప్రవహిస్తూ ఉంది గలగల. అంత దూరంలో ఉన్నటువంటి ఆ నీటి కొరకు ఆశతో పరిగెత్తుతూ ఉన్నది. నీకు ఆశ ఉన్నట్లయితే నువ్వు ఆదివారం ఉదయాన్నే టైంకి లేస్తావు. చర్చి ఈరోజు ఉన్నది. ఈరోజు పునరుద్ధారణము. ప్రభు సన్నిధికి సమయంలోకి వెళ్ళాలి అని ఒక తృష్ణ కలుగుతుంది. అందుకని దావీదు తన స్వయంగా తను కలుపుతో రాసినటువంటిది, తన అనుభవంతో రాసిన కీర్తనలో ఒక మాట అంటాడు. చదువుదాము. 122వ కీర్తన, 122వ అధ్యాయము, 122 మొదటి 2 వచ్చిన చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. వాళ్ళు ఎవరో వెళ్దామంటే ఇంటికి సంతోషం ఏంటమ్మా? వినాలి ఇక్కడ. నువ్వు వస్తానంటే నేను సంతోషం లేదు. నువ్వు పోయిన తర్వాత అది వచ్చే వారం వస్తాను అంటున్నాడు. లేదా బలరాలనా? ఇక్కడ దేవుడు వాక్యం చెప్తున్నది. ఆసక్తి, తృష్ణ. రాత్రి ఎంత గడిచాను, ఎంత పని చేస్తాను, రాత్రులంతా నువ్వు కష్టపడి నీకు అప్పగించిన బాధ్యత ప్రకారం విశ్రమించకుండా చేసినటువంటి స్థితిని ఉన్నా తెల్లవారితే ఏంటి ఉంది? విశ్రాంతి దినం, పునరుద్ధానము అని నువ్వు కనుక గుర్తు పెట్టుకుంటే, ఆశ ఉంటే త్వరగా లేస్తావు, త్వరగా లేస్తావు, త్వరగా లేస్తావు. చిన్నగా నిద్రపోతుంది. ఏంటండి ఈరోజు నాకు అనుకోక తొక్కొచ్చావా? తొక్కొస్తే చెప్పు, బయట కూర్చో. తొక్కొస్తే బయట కూర్చో. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కృష్ణ ఆశ, ఆశ కొనిన వారి ప్రాణం తృప్తిపరుస్తాననే వాక్యం ప్రకారం ఎంత దూరమైనా సరే నువ్వు త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ నిన్ను బలవంతం చేస్తుంది. ఆశ నిన్ను తట్టి ముందు లేవనెత్తుతుంది. అంతే. అందుకని ప్రజలందరూ యెహోవా మందిరానికి వెళ్దామని అనుకుంటే ఈయనకి సంతోషం కలిగిందండి. అందుకే దేవుని వాక్యం రిఫరెన్స్ చెప్పడం లేదులే కానీ యెషయా గ్రంథంలో అంటారు, నా ప్రార్థనా మందిరము అన్ని జనులకు ప్రార్థనా మందిరం అయినది. ఇది వాళ్ళకే సంబంధించింది. ఇప్పుడు చదువుకున్నది. దేవుని బిడ్డలారా, ప్రార్థనా మందిరం, యెహోవా మందిరంలోకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఇంకేం కలిగిందంట? సంతోషం. రండి వెళ్దాం, రండి. దీంతో పాటు ఎంత జరిగింది ప్రేరేపించబడుతుందో ఆలోచించండి. అందుకే దావీదు అంటాడు, చదవద్దు కానీ 85-84 అంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమే. అయ్యా నీ సన్నిధిలో నీ ఆవరణలో గడుపుట వాని కోవిల కంటే అమ్మా కంటే ధన్యత అంట. ఎంత ధన్యత చూడండి. 102వ కీర్తన
ఈ బలిపీఠం మీద ఒక మాట ఉంటుందంట. చదువుతాం 102వ అధ్యాయంలో. ఈ బలిపీఠం మీద పిల్లలను పెట్టు. సరే, తర్వాత చూద్దాం. కనుక దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో జీవించడం, ఆయనలో ముందుకు సాగటం, ఆయన ప్రస్తుతం అనుభవించడం ధన్యత. కనుక మన దేవుని యొక్క వాక్య ప్రకారము దావీదు కూడా తన జీవితానుభవంలో అలాగే అంటాడు. ఏమన్నాడంటే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మలలో నిలుచుచున్నవి అని అంటాడు. అంటే నేను ఒక వీడియో చూశాను. యెరూషలేము నుండి ఒక అతను మాట్లాడాడు. యెరూషలేము పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఒకవేళ నిశ్చయిసి పడినా కూడాను ఎలాంటి పరిస్థితి ప్రమాదకరమైనది లేదని, చాలా ప్రశాంతంగా ఉందని, అక్కడ యుద్ధ వాతావరణం గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్తుంటే నేను విన్నానండి. కనుక దేవుని బిడ్డలను ఆలోచించండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలి అని అనేక మంది హెచ్చరిస్తున్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారు దీవించబడతారని. అలాగే దేవుని బిడ్డలారా, మహారాజు పట్ట ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం ఇచ్చారు. ఆ జంతువు అన్నవాడు అంటాను, లేడీనే దుప్పే నీటి కొరకు ఆ విధంగా పరిగెత్తుకున్నాడు. అక్కడ ఉన్నాయి ఆశ తగిలింది, ఆశ తరుగుతూ ఉన్నది. అవసరం రానము లేదు. దేవుని బిడ్డలారా, దూరం అది మిగిలిపోలేదు. కాళ్ళ నొప్పులను మిగిలాగా బాధపడలేదు. కానీ కాళ్ళ నొప్పులు లేవేమో పాపం అనుకునే, కానీ దానికి లేవు. పైగా కాళ్ళు సన్నగా ఉంటాయి. ఆలోచించండి, ఒక ఆత్మీయ జీవితంలో ఆసక్తి అనేది ఎంత బలమైందో మీరు ఆలోచించండి. దేవుడి ప్రేమ అంతా అగ్ని జ్వాలం సైతం ఆత్మజాలంట. అలాంటిది ఆసక్తి కూడా దాదాపు నేను అదే అనుకుంటున్నాను. దేనిని కూడాను అధిగమించుతుంది, అంతే. అధిగమించుతుంది, ఇంకొక అడుగు ముందుగా వేస్తుంది ఆసక్తి, అంతే. అలాగే ఆ యొక్క దుప్పి నీటి వగులు కొరకు ఆశపడేది. నువ్వు కూడా వాక్యం కొరకు దృష్టం ఉండాలి. దేవుని సంధికి వెళ్ళి ఆయన సంధిని అపేక్షించాలి, అనుభవించాలనేటువంటి దృష్టం నీకు ఉండాలి. దేవుడి సంధిలో కష్టమైన, నష్టమైన, శోధనైనా, బాధైనా అక్కడన్నీ సరి చేసుకోవటానికి ఏర్పరచబడిన స్థలం. నువ్వెంతో దినమెల్లో కష్టపడుతున్నావు. 6 దినములు నీ ప్రయాస భావము తీర్చబడే స్థలము ఒక పరిశుద్ధ మందిరమే. అవును, అది ఎంత కష్టమైనా, నష్టమైనా, ఒక గంటైనా సరే దేవుడి యొక్క సన్నిధిలో నీ జీవితం ధన్యకరంగా ఎత్తబడుతుంది. అలాగే దుప్పి ఆశ పెట్టుకుందంట నీటి పట్ల. ఆ మధ్య ఎక్కడో లేదు, ఎక్కడో కనబడుతున్నాయి, ఎక్కడో కనిపించినట్టున్నాయి. కేవలం అది ఎండమూలే, ఏమి లేదు అక్కడ. ప్యాచిద్దాం, ఏం లేదు అక్కడ. అక్కడ తడి స్వభావం, మనుగు ఉన్నట్టు దాఖలాలు కూడా ఏమి లేవు. అయితే మెరుస్తూ ఉన్నది, తడతలా మెరుస్తూ ఉన్నది. అక్కడ వెళ్తే నీళ్ళున్నాయి, అక్కడ వెళ్తే నీళ్ళున్నాయి. ఏం పొందలేదు, డబ్బే తీర్చుకోవచ్చు, దాహం తీర్చబడుతుంది. ఒక ఆశ, ఒక ఆశ, ఆశ పరిగెత్తించింది, ఆశ తొందర పెట్టింది. ఆశ అలాగా ముందుకు నడిపించినది. అలా కుమారులో ఉన్న ఆశ దేవుడి సన్నిధికి రావాలి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను అనిపించాలి, దేవుడి సన్నిధిలో ప్రేమకు పాత్రలు ఎంచబడాలి, దేవుని వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, ప్రార్థన అనుభవం
అనేక లేఖనములకు తిరగాలి, అనేక సర్వ సత్యాన్ని గ్రహించాలి, కష్ట నష్టములు ఎదుర్కొని ముందుకు సాగేటువంటిది కృప కావాలి అని ఆ కొత్త కుమారులు అలాగా సాగారు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. కోరహు నుండి కోరహు కుమారుడు, కోరహు వంశము అమ్మ దావీదు కాలంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించబడింది. మందిరంలో ఒక ప్రత్యేక బాధ్యతలు అప్పగించబడింది. గర్శోనీయులకు అప్పగించబడినట్టు, మెరాలీయులకు అప్పగించబడినట్టు దేవుని బిడ్డలారా అలాగే ఇలాగా వీళ్ళందరికీ కూడాను ఒక బాధ్యత దేవుడు వాళ్ళకి అప్పగించాడు. వారిలో వీరు కూడాను కొరకున్నారు, ఒక 1 of the మెంబర్గా గుర్తించబడిన వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో నీవు కూడాను దేవుని దృష్టికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడాలి. ఆసక్తి నిన్ను గెలవాలి, ఆసక్తి నిన్ను గెలవాలి. నువ్వు కాదు దాన్ని గెలిచేది, నీవు కాదు గెలిచేది. ఆసక్తి ఏం చేయబడాలి? నిన్ను గెలవాలండి. ఇది అలాగా గెలుచుకుంటూ పోతూనే ఉన్నది, ఉన్నది 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 అంటే దానిలో ఎంత గొప్ప నిరీక్షణ ఉంది ఆలోచించండి. నిరీక్షణ సిగ్గుపడదు కనుక, సిగ్గుపరచదు కనుక ఈ పోరాట జీవితం ఎంతైనా సరే ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఆశ ఉంటే, లేకపోతే చేసేదేం లేదు. అందుకని దేవుడు ఈ కొరవ కుమారులో ఉండి ఈ చివరి నాల్లో నీకు నాకు మనంతగా తెలియచేస్తున్న విషయం ఏమిటంటే సిద్ధపడాలి. దేవుడు మేఘవాహనుడై వస్తున్నాడు అని నువ్వు ఎదుర్కోవాలి, అని చూడాలి. ఆయనతో కూడా నువ్వు ఉండాలి, ఆయనతో కూడా వేరేళ్ళ విధులు ఉండాలి, ఆయనతో కూడా వేరేళ్ళ పరిపాలన ఉండాలి. ఆ తర్వాత నీవు ఆయనతో కూడా నీకు యుగములు ఉండాలి అని నువ్వు బతికా. నీలో ఆశ ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏ ఆసక్తి నేను నీకంటే ముందుగా పెట్టా. నువ్వు శారీరకంగా ఇక్కడే ఉండొచ్చేమో కానీ ఆశ పరిగెత్తు పెద్దగెత్తేలాగా ఉండాలి. అందుకని దుప్పి నీతో ఒకరి కొరకు ఆశపడినా ఏమీ లేకపోయినా పరిగెత్తే. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది. దేవుని బిడ్డలారా నీ ఆత్మస్థితిని ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఆసక్తిని విడిచిపెట్టవద్దు. అనేక మంది మొదటి ఉన్న ఆసక్తి ఇప్పటికి అనేక మందిలో కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. మొదటి ఆసక్తి లేదు. మొదటి ఆసక్తిలో ముందే వస్తారు, ముందే వచ్చి కూర్చునేవారేమో, ముందే పాటలు పాడేవారేమో, ముందే వేలు చదివేవారేమో, అన్నిటికీ ముందు నేను అనుకునేవారేమో. ఆసక్తి ఇప్పుడు లేదు. ఆసక్తి విషయంలో మాంజులై ఉన్నటువంటి కానీ ఈ దుప్పి అలాగా లేదు. దానిలో మార్పు లేదు, మార్పును చూడలేదు. ఎందుకంటే దాని యొక్క మొదటి లక్షణం ఏదో ఉన్నది, ఏదో సాధించాలి అనేటువంటిది దానిలో ఉన్నది కనుక పట్టుదలైన జీవితంతో పరిగెత్తుతూనే ఉన్నది. అదే జీవితం రక్షణ పొందాం, దేవుళ్ళు ముందుకు సాగుతున్నట్లుగా ఉన్నావు, కానీ ఆసక్తే అందుకే కదా. ఆలోచించండి. అయ్యా ప్రవక్త అంధుడు, అంధ ప్రవక్త కనిపించు మస్కపాటనే ఏమండి సాకుకు వృద్ధుడైనందువలన మంద దృష్టి కలిగింది. అక్కడ కొంచెం వృద్ధాప్యం వల్ల అయింది. అయ్యా ప్రవక్త వృద్ధాప్యుడే కావచ్చేమో కానీ అతడు కంప్లీట్ బ్లైండ్. ఒకవేళ బ్లైండ్ అయితే కావచ్చేమో కానీ ఆత్మలో దేవుడు చూస్తాడు. ఆత్మీయమైన దర్శనం ఉన్నది, దృష్టి ఉన్నది. యెరొబాము భార్య మారు వేషం వేసుకుని వస్తున్నది అనే సంగతి తను గ్రహించేశాడు దేవుని ఆత్మ ద్వారా. దైవికమైన ఆత్మ దృష్టి దేవుడు తెలియజేశాడు. యెరొబాము భార్య మారు వేషంతో వచ్చుతున్నది. ఆమె కుమార్
కుమారుడు కాయిలో పడి ఉన్నాడు, మంచం మీద నుంచి లేవడా అని చెప్పు నీ పాలు అని చెప్పినప్పుడు అది అలాగా గడపలో అడుగు పెట్టుకునే ఉన్నది. యెరోబాము భార్య అని మాట్లాడతాను. ఈ కుమారుడు మంచం మీద నుంచి అది లేవడం అలాగే దిగే పరిస్థితులు లేవు అని ఒక ప్రవచనాన్ని మాట్లాడతాడు. యెరోబాము దుష్టుడు, దానిలో బలిపీఠము, పేతురులో బలిపీఠము, యెరూషలేముకి వెళ్ళే వారందరినీ కూడా మనసు తిప్పివేశాడు. అన్య దేవతలకు ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేతులు కారణమయ్యాడు యెరోబాము. అలాంటి దుష్టుడనే దుష్ట సంతానాలని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయం 14-15 వచ్చాను. మీరు 14వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు కాదు, దేవుడు పెట్టారు మొత్తం గుండెతో మొత్తం లాగి పడేస్తాను, కసువు ఉంచేస్తట్టుగా చీపుతో ఉంచేస్తాను సంతానంగా తీవ్రంగా మాట్లాడతారు. దేవుడు పెట్టారు. మీరు ఆలోచించండి. మనలో ఉన్న ఆసక్తి చల్లారిపోకూడదు. మనలో ఉన్నటువంటి ఆసక్తి అది తరలించుకోవద్దు. ఆ తుప్పి తనలో ఉన్న ఆశను అలాగా ముందుకు సాగుతూనే వచ్చేసింది, కానీ సమేపి చల్లారినట్లుగా లేదండి. స్నానానికి నీవు బాగా వేడి నీళ్ళు పెట్టుకున్నావు, ఏదో కాలక్షేపం చేస్తూ కాలయాపం చేసినప్పుడు అలా వేడిగా ఉంటుందా? చెప్పాలి అందరూ. అలాగే ఉంటుందా? ఉంటుంది కదా. ఏమవుతాయి అంతే. ఈ ఆత్మీయ జీవితంలో ఏదో కొన్ని బలహీనతలు ఒకదానికొకటి జోడి చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆసక్తి ఉంటుందా? చెప్పాలి అందరూ. తెలియదుగా కొన్ని వచ్చి పెట్టి నీకు చేతులు కొన్ని చూసుకునే పడతాయి కదా. ఉంటాయి. ఇక లాస్ట్కి వచ్చేసి నీరుగా తప్పు, పొరపాటు నీరు కాదు. ఎవరి మీద తెలియాలి? పక్కన వాళ్ళ మీద కాదు, ముందు దేవుడు మీద. ఎవరమంట? దేవుడు ఉంటే ఎట్లా జరుగుతుంది? దేవుడు ఉంటే ఎలా చేస్తాడా? నువ్వు చేసుకుని నీ బలహీనతలు నువ్వు ఆసరా చేసుకుని నీ లోపల నువ్వు సరి చేసుకోలేక దానిలో ముందు తెలుతూ దేవుడి మీద అయితే సాతానికి ఓటు వేయకుండానే ఉండాలి. ఆలోచించండి. ఆసక్తి మొదట్లో ఆసక్తి ఏమైంది? ఉపవాస ప్రార్థనలకు వచ్చేవాడు, ఆన్లైన్ పెట్టుకు వచ్చేవాడు. ఇప్పుడు ఎందుకని? ఏముంది ఆలోచించండి. కానీ నువ్వు భౌతికంగా చూస్తే ఆ తుప్పి ఉన్నది, దాన్ని నువ్వు అడ్డగించిన దాన్ని పరుగు ఆపదు. ఆ పరుగుకు నువ్వు బ్రేక్ వేయాలనుకున్నా వేయటానికి లేదు, అది అలాగే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏముంది అక్కడ? ఒక నీరు ఉన్నది, ఒక వాగు ఉన్నది, ఒక మొక్క ఉన్నది, ఒక సెలయేరు ఉన్నది, ఒక చెరువు ఉన్నది, ఒక నది ఉన్నది, గలగలపాలైనటువంటి ఉన్నతమైనటువంటిది అక్కడ ఏదో ప్రవహిస్తూ ఉన్నది. అంతే. అక్కడ ఉందో లేదో తర్వాత సంగతి. దానిలో ఆ ఆశ ఎలాంటిది అలా పరిగెత్తించండి. మరి జ్ఞాపరిస్థితి ఎలా ఉంది? సత్యకరంలో పడిన జీవితం ఇప్పుడు నా తిరిగి లేవడానికి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే తిరిగి చల్లారిపడిన జీవితము మళ్ళీ మొదటి స్థితికి రావాలనుకుంటే తిరిగి ప్రభు వస్తున్నారు. ఆలోచించండి. ఏమంటే అన్ని జనాంగం కలిగి ఎలాగూ విడిచిపెట్టబడతారు, కానీ దేవుని బిడ్డలే విడిచిపెట్టబడితే ఎంత విచారకరమైంది. మరొకటి ఉండదండి. నీ పరిస్థితి రేపటి రోజు ఏం కాబోతున్నారు?
శక్తి నీలో ఉన్నట్లయితే ఎంతగా నడిపించగలదో ఆ శక్తి అంతగా నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చెబుతున్నాను ఇప్పటికైనా సరే దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లుగా దాన్ని పోల్చుకో. కుమారులు దాన్ని పోల్చుకుంటున్నారు. వారి ఆత్మీయ స్థితిని, దేవుల్లో అలుగుపడిన జీవితం, దేవుని ఆత్మతో సహవాస జీవితం, దేవునితో అంతకట్టబడిన జీవితం. అందుకే వాసనప్పుడు అభిము చదవద్దు అని అంటాడు. అయ్యా నీ పొందు తండ్రి కాదు, ఇది సహవాసం తండ్రి కాదు. ఆలోచించండి. ఏమండి ఎలా ఉంది మన యొక్క స్థితిగతి? అందుకే కుమారులు చాలా చాలా అనుభవంతో రాసినటువంటి కీర్తన. అవును, కుమారులు కీర్తనలు కొన్ని ఎన్నో రాశారు. మొత్తానికి నేను కౌంట్ చేయలేదు, కానీ ఉన్నాయి. అని చదువుతాం అప్పుడప్పుడు భక్తులు నూతన పద్ధతులు. ఆలోచించండి. అందుకని దుప్పు నీటి వాళ్ళు కొరకు ఆశపడుతున్నట్లుగయ్యా దేవా, నీ కొరకు నా ప్రాణం ఏమో చేస్తుంది, పోల్చుకున్నాడు. దాన్ని బట్టి నువ్వెవరితో పోల్చుకున్నా? ఆమె మంచిదానా? నన్ను అంటున్నావు కదా, ఆమె మంచిదా? ఆమెతో నీకెందుకండి? నీ మేలు కోరి నిన్ను ప్రేమించి దేవుడు నియంత్రిస్తున్నాడు. ఆమెతో నీకేం పని? ఆమె దేవుడికి లేదు. దేవుడు అమ్మ లెక్క అడుగుతాడు, నీకు అవసరం లేదుగా. ఆమె లెక్కడికేటప్పుడు నువ్వు మధ్యలో ప్రవేశించి ప్రభా అలా కాదయ్యా ఇలాగా నువ్వు చెప్పగలవా? నేను చెప్తున్నా నన్ను నా వైపు చూడాలి, చెప్పగలవా? మరి నీకెప్పటి ఆలోచించాలి. ఆత్మీయ జీవితంలో ఇతరులు చూడటానికి అవకాశాలే లేవు. నేను ఇలా రాకముందు ఒక బుక్ చదివాను. జి లాస్న గారని ఒక మంచి దైవికమైనటువంటి భక్తుడు, మంచి దైవజనుడు బుక్ రాస్తే చదివాను. పడిపోయిన వారి జీవితాలు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో రాశాడు. దేవుని బిడ్డలారా, ఈ పడిపోయిన వారు ఇంకొక వ్యక్తిని త్వరగా ఆకర్షించుకుంటారంట. మొదటి లక్షణంలో ఈ పడిపోయిన వారు ఇంకొకరు పడగొట్టుకోవడానికి వారు త్వరగా ఆకర్షించుకుంటారంట. ఆమె తక్కువ, ఈయన తక్కువ అనుకుని వాళ్ళతో చేయగలిపేదిను దాం ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ కుమారులు అలాగా లేరే. దాని వలె, దానిలాగా, దానితో సమానముగా ఆ తీరులో ఆ విధంగా నేను కూడా ఉన్నాలయ్యా అని పోల్చుకున్నాను. ఒక గొప్ప ప్రార్థనా పనులలో చూసి నేను కూడా అలాంటి పరుషు కావాలి అని నేర్చుకోవాలి. ఒక వాక్య అనువును చదువుతున్న వారిని చూసి నేను కూడా బలంగా అలాగే సాగాలి అని నేర్చుకోవాలి. అలాగే దేవుడితో సహవాస బంధం పెంచుకుంటూ సంఘ సహవాసం లేని వారి జీవితంలో ఉన్న వారిని చూసి అలాగే నేను కూడా ఉండాలి అని ఎక్కిపించాలి. అంతేగాని వాళ్ళు బాగా చదువుకున్నారంటలే. ఇప్పుడున్న లోక పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు సరిగ్గా ఉన్నారా? ఆమె చెప్పడానికి ఏమొచ్చింది? ఏమే ఆమె ఉన్నాయి. ఆమె ఆలోచించండి, వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదో. నువ్వు సరిగ్గా ఉన్నావా? మాట్లాడే నువ్వు సరిగ్గా ఉన్నావా? ఒకరితో నీకు పని లేదు. దేవుడి లెక్క అడగవలసిన సమయం వచ్చినప్పుడు ఇంకొక మాట. రోజు ఒక రాణిగారిని ఎంచుకోవటానికి సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ పెట్టాడుగా. మీ ఎంతో తెలుసుగా చూస్తున్న కోట్ల కన్నికలు అందరూ వచ్చారు. ఏమండి, ఒక రాజుగారికి భార్య కావాలనడానికి ఎవరు శాసించరు, ఎవరు ఇష్టపడరు. అందరూ నేనంటే నేను అని అందరూ వచ్చారు. ఎవరో కదా? అవును, వచ్చారు. ఈయన కూడా మంచి తెలివికెళ్తున్నాయి. మామూలు
ఎవరు అశోకరాజు మామూలు ఆయన, ఈయన మంచి జీతైన వాడు కదా, అది కూడా ఒక జంక్షన్ పెట్టి ఒక్కొక్కరు రావాలన్నాడు. గుంపులతో నేను సెలెక్ట్ చేసుకోలేను. ఏమంటే ఇది చూడండి, గుంపులు వస్తే ఏమంటే ఎర్రగొంది, ఆమె ఎర్రగొంది, ఇంకొక నల్లగొంది, ఇంకొక ఎంతమంది గుంపులు, నేను ఎవరినైనా లెక్క చేసుకునేది అట్లా కాదు. 1 by 1 రావాలి, వంతులు ప్రకారంగా, వంతులు అలా వచ్చినప్పుడు కింద పైన లెక్కసగ పద్ధతి చూసుంటాడేమో. ప్రార్థన అనుభవం ఉందా, వాక్య అనుభవం ఉందా, అభిషిక్తురాలేనా అమ్మా, అన్ని దేవుని కృప పొందిందా, దేవుని దయాలతో ఉన్నదా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వ్యక్తినా, అన్ని కూడా చూసుంటారు. లెక్కసగ పర్యంతం ఏదో కూడా అని సరైన రీతిలో క్లియరెన్స్ లేకుండా పోయినట్టు. అందుకని ఒక్కొక్కరిని చూశాడు. లాస్ట్కి వచ్చింది ఒక ఆమె లాస్ట్గా వచ్చింది. ఆమె మీద పెట్టేశాడు. ఏందో అది రాజకీయ రేఖం కనుక నీ వంతు వచ్చినప్పుడు నువ్వు లెక్క చెప్తావు. ఆయనకి ఇష్టరాలుగా ఉంటే పెట్టేస్తాడు కిరీటం, లేదు అనుకుంటే తోసివేస్తాడు. వాళ్ళెవరో చూసుకోవటం ఎందుకు, వీళ్ళెవరో చూసుకోవటం ఎందుకు, చోటు చూసుకోమని అంటాం ఎందుకు? ఈ మాటలన్నీ రెడ్డి మాటలు. తస్మత్తు జాగ్రత్త, ఆలోచించాలి. దైవిక జనుడు, భక్తుడు, కీర్తనకారుడు, దేవుని మనసు తిరిగిన వాడు కోరహు కుమారుడు. చక్కగా దేనితో పోల్చుకున్నారు? ఒక అయ్యతో పోల్చుకోలేదు, ఒక అమ్మతో పోల్చుకోలేదు, ఒక దుప్పితో పోల్చుకున్నారు తన ఆత్మీయ జీవితాన్ని. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా ఎవరి కొరకు? నా పాట పాడే ఒక పాడు. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా. ఆలోచించండి, దేవుడు నీ పట్ల చేసిన మేలన్నీ మర్చిపోయి ఆసక్తిని విడిచిపెట్టేసి దాని తోటలో అసహనము వచ్చేసింది. ఆ తోటలో దేవుని బిడ్డలారా భయము అమ్మా కోల్పోయి దేవుని యొక్క కృప కలిగిన నీవు విడిచిపెట్టేశావు. ఆలోచించండి, ఆసక్తి నేను ఎంత దూరమైన అనిపిస్తుంది, ఆసక్తి ఎంత ఉవ్వెత్తైనా లేవనెత్తుతుంది, ఆసక్తి ఎంత వరకైనా సరే విజయం సాధించాలో అంతవరకు సాధిస్తూనే ఉంటాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆసక్తిని విడిచిపెట్టి సతుకులు పడి ఏమీ పని చేస్తున్నా కలిసి రావట్లా. ఏం చేస్తున్నా పని చేస్తున్నాను కానీ ఏం చేస్తున్నా కలిసి రావట్లా. ఆలోచించండి, కలిసి రాదు, దేవుడే బాధ్యుడు అన్నమాట. ఆలోచించండి, ఆసక్తితో ప్రార్థన చేయలేక ఆలోచించండి. మీటింగ్లో వరకు రోజు ప్రార్థన పెట్టాం కదా జనవరిలో. ఎంతకి ఎవరు మన సాక్షికి అందరూ తెలుసు, అందరూ చూస్తున్నారు. బాగా రెండు కలిగి అందరూ చూస్తున్నారు. ఎంతమంది వచ్చారు, ఎన్నిసార్లు జనం లేదులే ఒక్కరిద్దరేగా అని క్లోజ్ చేసుకుని వచ్చిన రోజులు లేవా అండి? చిన్నగారు చెప్పండి, మీరు కూడా వచ్చారు లేవా? కేవలం కొద్ది మంది అయినా సరే ఒక 10 మంది వరకు అని వచ్చింది. ఎప్పుడండి? ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చారు. జనవరి అంతా లేదండి. అంటే లాస్ట్లో వస్తే ఘనం అనుకున్నారు. ఆన్లైన్ ప్లేస్ కూడానండి మొదట 5 వారాలు దాకా 2 వారాలు ఉన్నాయే. అప్పుడు మేము కళ్ళు మనం పెంచుకోవటానికి 2 వారాలు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ బట్టే దేవుడు
మంచిగా జరిగించాడు కదా. చెప్పండి చెప్పండి అమ్మా, అవునా? ఎవరిని బట్టి? ఈ 2 వారాలు వచ్చారే వాళ్ళని బట్టే జరిగినాయి. ఫిబ్రవరిలో వచ్చారే వీళ్ళ బట్టి జరిగినాయి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఎవరి మధ్య జరగలా. ఆలోచించండి. అమ్మా సెలవు నేను కొద్దిగా బయటకు పంపించండి అమ్మ. అమ్మా మిరపకాయలు కోసేటప్పుడు నిద్రపోతాం వెళ్ళాము, అప్పుడు రాలేదేమో మరి. అదంతా ఇప్పుడే తెచ్చుకోండి, తెచ్చుకోమ్మా. ఎవరి బిడ్డలు ఆలోచించండి. ఆసక్తి నిన్ను ఎంతవరకైనా నడిపిస్తుంది. దేవుని యొక్క కృపలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి దర్శించుకో. దేవుని బిడ్డలారా, ఆసక్తి అది ఎంత దూరం ఉపయోగిస్తూ ఉన్నది దుప్పటి. అలాగా నన్ను కూడా నేను నీలా దానిలాగా నేను ఉండాలి అని నీ పక్కన నా ప్రాణం అలాగా ఆశపెట్టుకుని పొడిగెత్తున్నాగున నీ కొరకు నేను అనేక కార్యాలు చేయలాగునా, నీ కొరకు నేను అలాగ జీవించలాగునా, అలాగ నీ వల్లే నేను ఉండడానికి లాగా నేను దాని వల్లే ఉండాలని ఆ కోర కుమారుడు నిర్ణయించుకున్నాడు. ఆలోచించు. ఈరోజు నీవు కూడాను దేవుని వల్లే రావటానికి, దేవుని చిత్తం చేయటానికి, దుప్పి వల్ల పరిగెత్తడానికి, నీ ఆత్మీయ స్థితిలో మొదటి క్షేమాభివృద్ధి కంటే, మొదటి ఫలవంతమైన జీవితం కంటే, మొదటి మన ఆసక్తి కంటే ఇంకా నువ్వు పెంచుకోవటానికి, పెంపొందించుకొని అభివృద్ధి పరచుకోవడానికి ఇది నీకు మంచి సమయం. ఇంత ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుడు ఆలోచించండి. ఇదే రక్షణ దినం, పోగొట్టుకోబోకు. అందుకని దేవుడు నీకు నాకు ఆ కోర కుమారులు ఆ దుప్పిని ఎలా పోల్చుకున్నారో ఈరోజు మనకు చెప్తున్నారు. దేవుని బిడ్డలు దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎంతైనా ఉన్నాయి. దేవుని బిడ్డలు ఆలోచించండి. పరిగెత్తనండి. అలసట లేదు, అల్పు స్వల్పు లేదు, సమస్యలో లేదు, అలియ లేదు. ఆలోచించండి. నీ జీవితం వస్తాను రాకుండా అనుకోండి కదా. ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే దేవుడు రాబోతున్నాడు. దేవుని చేతిలో సంభారం ఉందంట. చదువుదాం చూడండి. ఒక కీర్తన కాడు ఒక వాట. దేవునికి స్తోత్రం. 70వ కీర్తన అనుకుంటాను. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము. కీర్తన గ్రంథము 75వ అధ్యాయంలో చదవండి త్వరగా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనికి పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. అంతే. దేవుడి చేతిలో ఒక పాత్ర ఉన్నదండి. సంభారం అంటే వీక్షణ, ఉగ్రత, దేవుని ఉగ్రత అనే పాత్ర కుమారించబోతున్నాడు. మనం ఎంతకాలము ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాం. సమయం ఉన్నది రాకడ వస్తుందని చెబుతుంటే వాళ్ళు పిచ్చి పట్టండి. రాకడ అంటున్నారు అని అంటున్నారు. బాఖానాదం వినిపించుతున్నది, ఎంతో కోసం వినిపించుతున్నది. భయంకరమైన పరిస్థితులు లోపలికి వచ్చినాయి. ఓ గొర్రెలకి సాదృశ్యంగా ఏబు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి. ఏబు గ్రంథము 39వ అధ్యాయం చూడండి. ఏబు గ్రంథము 39వ అధ్యాయము. గుణమును గురించి ఒక మాట మనం చదువుదాం చూడండి. చదవండి. 18 చదివిన పడ్డ. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె అది గొంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంలో ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధ ధ్వనులను ఎదుర్కోబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీత నొందుకొండును. ఖడ్గము చూచి వెనుకకు తిరగదు. అస్సలు తిరగదంటండి, భయపడకండి. అంబుల పొదియు తడతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉత్కంఠ కోపం
దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకుంటానండి. బాకానాదం ఎప్పుడైతే ఉంటుందో ఆహా ఆహా అని అది అసలు మామూలు కాదండి. యుద్ధ వాసన తెలుసుకుంటానండి. సరే అది వెనక తిరిగి లక్షణం దానిలో లేదంటండి. ఒక ఆత్మీయ జీవితంలో ఇలాగా ముందుకు సాగాలి. ఈ ఆత్మీయ జీవితము యావత ప్రపంచంలో యుద్ధ మేఘం ఆమోదించి ఉన్నది. మీకు యుద్ధం అంటే ఏంటో మీకు బాగా అర్థమైనట్టు ఉంటుందో లేదండి. ఏముందో లేండి, ఏముందో అయిపోద్దేమో అనుకుంటున్నానేమో. అయిపోయిద్దో ఉంటుందో ఏమవుతుందో నీకు అది ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మధ్య ఇరాన్లో యాసిడ్ వర్షం ఒకటిను నల్లటి వర్షం పడినాక మీకు తెలుసా? ఎందుకు తెలుసు మీకు? అవి తెలియదు. చల్లారిపోయి కూర్చుంటే మాత్రం తెలుసు. ఏమండి ఇవన్నీ తెలియవు. అవి తెలుసుకోవాలని ఆశ ఉండదు. సిద్ధపడ్డామని ఆశ ఉండదు. రాకలు వస్తుందని ఆశ ఉండదు. దేవుడు ఎదుర్కోవాలని ఆశ ఉండదు. సత్తులు పడి ఇంట్లో ఉండమంటాం అంతా. అదే మీ ధ్యేయం. చూసారా? యాసిడ్ వర్షం పడింది, నల్లటి వర్షం పడింది. భయంకర యుద్ధం కోసం వినిపిస్తుంటే అర్థం కావట్లా. ఎంతమంది యుద్ధం ఆపేమని ప్రార్థన చేస్తారు ఉన్న వాళ్ళు చెప్పండి. గుర్తుమంది మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? చచ్చిపోయారా? ఏమంటే చచ్చిపోయారా మీరంతా? మీకు బాధ్యత లేదా? దేవుడు అక్కడ వస్తే ఎక్కబడతావా? మరి వీళ్ళందరూ ఎక్కబడతారా? మీరంతా ఎందుకు చేయరు? ఆలోచించండి. కొద్ది సమయం అన్నా ఇవ్వమని అడగండి. కొద్ది సమయం ఇవ్వమని అడగండి. నువ్వేదో చెత్తపడినట్టు లేపేదో దేవుడి దాతలు ఎదుర్కొన్నట్టుగా నమ్మక నేను ఎదుర్కొంటున్నావేమో. జాగ్రత్త. ఏమవుతావో ఆలోచన చేసుకోండి. అవును, 2 రకమైన గుణములు ఉన్నాయి. ఇది శరీర సంబంధమైన గుణం, ఆత్మ సంబంధమైన గుణములు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, స్పిరిట్ హార్స్ యేసు ప్రభువు వస్తున్నారు. గుణమును ఎక్కి వస్తున్నారు. ఆలోచించండి. గుణములు కనిపిస్తున్నాయి జకర్యా గ్రంథముల స్పిరిట్ హార్సెస్. ఆలోచించండి. ఆత్మ గుణములు ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో బలంగా ఉండాలి, బలహీనంగా ఉండవద్దు. శక్తివంతంగా ఉండాలి, శక్తిహీనులుగా ఉండవద్దు. చివరినములు ఎలా ఉన్నావు? కొరకు కుమారుల వలె ఆసక్తితో ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నావా? కొరకు కుమారుల వలె పట్టుదలతో ఉండాలని కోరుకుంటున్నావా? కొరకు కుమారుల వలె దేవుడి కొరకు నిలబడాలని ఆసక్తి నీకుందా? కొరకు కుమారుల వలె పట్టుదలతో అనేక దేవుడి కార్యాలు చేయాలని ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. లేచి ఇంకొక మాట చెప్పి ముగించేసుకుందాం. కింద కొంచెం చదవండి. 2వ నా ప్రాణము దేవుడి కొరకు దృష్టి కొనుచున్నది. అంతే, నా ప్రాణము దేవుడు కొరకండి, ఎవరెవరో కొత్త కాదండి. నా ప్రాణము దేవుడి కొరకు దృష్టి అంటుందండి. ఆయన ఆలోచించండి. ఆయన చూడాలని, ఆయన కనుగొనాలని, దేవుడి బిడ్డలు ఆయనతో వేదమే వెళ్ళిపోవాలని ఇలాంటి అనుభవం కావాలండి. దేవుడి కొరకు కావాలండి. దేవుడి కొరకు కావాలండి. ఆలోచించండి. నీకు ఎంతవరకు ఉన్నదే దేవుడి కొరకు ఆసక్తి? దేవుడి కొరకు కార్యాలు చేయాలని ఎంతవరకు ఆసక్తి ఉన్నది? దేవుడి కొరకే జీవించాలని ఎంతవరకు ఆసక్తి ఉన్నది? దేవుడి కొరకే నీ జీవితం దేవుడికి ఫలంగా పెట్టాలని ఎంతవరకు కలిగి ఉన్నా? దేవుడి కొరకు ఎంతైనా సరే త్యాగపూర్వకంగా నీ జీవితాన్ని విధించుకోవాలని ఎంతవరకు ఉన్నది? ఆలోచించండి. బలిపీఠం మీద ఒక బలిపశువును అర్పిస్తున్నప్పుడు అది పూర్తిగా దహించబడాలి. కాళ్ళ దగ్గర నుండి తల వరకు సంపూర్ణంగా పరిపూర్ణంగా దహించబడాలి. దేవుడి కొరకు జీవించేవారు, దేవుడి కొరకు నైవేద్యం అయిపోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా బలిపీఠం మీద అది ఎలాగా ఆ బలిపశువు దహించబడిందో నువ్వు అలాగ అయిపోవాలి. అది ఆసక్తి, అది తృష్ణ అలాగే నడిపిస్తూనే ఉంటుంది. అలాగ ఉంటున్నామా? ఆలోచించండి. ఇంకా ఐదు విచారములు అవన్నీ ఇవన్నీ ఏవోవేవో వ్యర్థమైనవి, అమ్మా తెలియదుగా వచ్చిపడేవి,
వాటితో నువ్వు కిందిపోయి సతమతం అయిపోతున్నావే కానీ దేవుడి కొరకు జీవించడానికి ముందుకు రాలేకపోతున్నావు. ఛేదించుకొని దేవుడి కొరకు నిలబడలేకపోతున్నావు. కుమారుల వలె దేవుడి కొరకు ఆసక్తితో దృష్టితో ఎదురు చూడటానికి ఇష్టపడలేకపోతున్నావు. దేవుడి కొరకు సిద్ధపడి దేవుడిని ఎదుర్కోవాలని నీకు ఆసక్తి లేక నేసిలిపోయావు. ఆలోచించాలి. దేవుడు పెట్టాక అట్లాంటి మట్టుకెళ్ళాక ఎప్పటికైనా సరే నువ్వు తిరిగి లేపాలనుకుంటే కుమారులు వారి జీవితంలో ఆ దుప్పుని నిరసనగా పెట్టుకొని అలాగ నేను కూడా సాగిపోతాను ప్రభా, అలాగ సాగిపోతాను నీ కొరకే నీ కొరకే నీ కొరకే. ఆలోచించండి. అవును, అలాంటి జీవితంలో జీవిస్తావా? ఆలోచించండి. జీవముగల దేవుడు గొప్ప దృష్టి కొనుచున్నాను అంటాడు. దృష్టి కొనుచున్నాను. ఆసక్తి ఉంటే ఎంత సాహసమైనా చేస్తాం. పిల్లలు కొంతమంది బయట నేర్చుకుని ఆసక్తి ఉన్న వాళ్ళు దెబ్బలైనా సరే, ఎంత గాయాలైనా సరే అది తట్టుకుంటారండి. అవును, ఆలోచించండి. మొన్న 10 రోజులు అవుతుంది. ఈ వీధిలోనే పిల్లలు 4 బండేకి వస్తున్నారంట. ఈ బ్యాంక్ ముందుకు రావడంతోనే మధ్యాహ్న కాలం టైం లేనంట. నాకు మననే తెలిసిందే. ఎలా పడిపోయారు గాయాలని. దాదాపు 30-40 మంది పోయారంట. తిట్టకుండా తిట్టారంట. 4 మైనస్. ఆలోచించండి. దేవుడు బిడ్డలు అయినా సరే ఆ బండ్లు మీదే చెప్తున్నారు. ఆసక్తి అట్లా గమ్మని కాదు. దేవుని కొరకు ఏదైనా సరే విదిల్చుకొని దేవుని కొరకు నిలబడే జీవితం కావాలి. మరి ఎవరో లోపాలు ఉన్న వాళ్ళని చూసి, బలహీనతలు ఉన్నా చూసి ఆ మంచిదా, ఇది మంచిదా, ఆ అట్లలేదా, ఈ నెట్లేదా అని ఎత్తుకు కూర్చుంటాము. అదే నీకు స్వర్గం, అదే నీకు పల్లవ రాజ్యం, అదే నీకు దేవుడి రాజ్యం తీసుకెళ్తాను. బుద్ధిని అనమాట. ఆలోచించండి. ఎవరితో నీకెందుకు? ఒక అడిగితో ఒక అమ్మతో నీకేం పని? వాళ్ళు ఏదైనా ఉంది అనుకో, దేవుడు చూసుకుంటాడమ్మా. అంతే. చెప్పే వాదులైనా సరే, దైవజనుల విషయమైనా సరే దేవుడు చూసుకుంటాడు. రేపు తీర్పులకు వచ్చాడు దైవజనులో ఉన్న లోపాలు ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, ఒక మాట అంటాడు భక్తుడు దావీదు 19వ అధ్యాయం. కాదు 34 అనుకుంటా. చూడండి, 34వ అధ్యాయం. 34వ అధ్యాయంలో లేదండి. అవును, 37వ అధ్యాయము 33వ వచనం. వారి చేతికి 37-33 వచనం. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేదో నోరు తెరుస్తున్నావేమో, కయ్యలో కాలు తోడుతున్నావేమో, అభిషక్తులు వేరు. ఒకవేళ నీకు బలహీనంగా కనబడుతున్నావేమో, కొన్ని శక్తిహీనంగా కనబడుతున్నావేమో, ఏమో మాటలు దానివల్ల కనిపిస్తున్నావేమో, తస్మాత్ జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నీతిమంతుల దేవుడు వారికి చదువు. వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా అనుకుంటున్నావేమో, వాళ్ళని దేవుడు దోషులుగా తీర్పు వచ్చించాడు. అదే సంగత మర్చిపోబాకు. కింద పడినా పైన పడినా దైవజనులే అనే సంగత మర్చిపోబాకు. నువ్వెవరయ్యా? నువ్వెవరమ్మా వాళ్ళ లోపలి బయట ఎత్తడానికి? నీలో ఉన్న ఆసక్తి ఏమిటో, నీలో ఉన్న మార్చత ఏమిటో, నీలో ఉన్న నిర్లక్ష్యం ఏమిటో, నీలో ఉన్నటువంటి పాత స్వభావము, దురుకు స్వభావము తీసేసుకోవాలి. సిద్ధపడి దేవుళ్ళు కడుగు కోట కుమారులాగా వెళ్ళటానికి సిద్ధపడవు. అంతే, సిద్ధపడు. కాలము దాని పని చేసుకుంటా పోతాను. నష్టపోయేది విశ్వాసలే. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి విషయంలో మార్చితగా ఉండమని.
ఆ దుప్పి ఎలా పరిగెత్తిందో, కోర కుమారులు ఉన్న ఆసక్తిని దాంతో పోల్చుకున్నాను. ఇప్పుడు నా ఆసక్తివి కాదు తప్ప ఇంకా పెంచుకుంటాను. ఇప్పుడు బాగా వాక్యం చదువుతున్నాను. ఇది చాలదు, ఇది చాలదు. ఇంకా బాగా ధ్యానించి, ఇంకా లోతైన విషయాలు గ్రహించి, ఇంకా లోతైన మర్మాలు గ్రహించి, గుణమైన సంగతులు గ్రహించడానికి నాకు ఆసక్తి తెచ్చాయి. అది ఆసక్తి కలిగి ఉంటాను. ప్రార్థించే భావము, ఈ చిన్న ప్రార్థన వద్దు, ఈ 10 నిమిషాల ప్రార్థన వద్దు, ఈ గంట ప్రార్థన వద్దు. ఎన్ని గంటలైనా సరే నీలో ప్రార్థించే ఆసక్తి నాకు తెచ్చాయి. వారు కుమారులు అమ్మ చెప్తున్నారు, పట్టుదల, ఈ పట్టుదల చాలదు, ఈ పట్టుదల కాదయ్యా. ఇంకా భారంగా కష్టం వచ్చినా, నష్టమైన, ఏదైనా చెట్టకమేషకబెందుకోడు దూకేశారు దగ్గరగా. అలాంటివి ఎన్ని వచ్చినా సరే ప్రళయాలు నేను దాటుకుంటూ ఆ యొక్క అన్ని విషయాల పట్టుదలతో ముందు సాగాలయ్యా. ఆ కోర కుమారుల ప్రార్థించినటువంటి విధానం ఆలోచించండి. నువ్వున్నావా? ఇతర లోపాలు ఎత్తుపట్టడానికే నువ్వు బతుకున్నావు. ఈ బతుకంతా ఒక విషయం మర్చిపోతాను. ఒకరి వైపు ఒక వేలు చూపిస్తే 3 నీ వైపు చూపిస్తున్న సంత మర్చిపోతున్నారు. వాళ్ళ నాన్నగాళ్ళ, వీళ్ళ నాన్నగాళ్ళ, వీళ్ళు ఉండేది మంచిది కాదు. ఇతరులను పోల్చుకోవాలిగా. కోర కుమారులు ఎవరిని పోల్చుకున్నారా బ్రదర్? ఆలోచించండి. కోర కుమారులు ఎవరిని పోల్చుకోవాలా? ఏ అయ్యతో పోల్చుకోలేదు, ఏ అమ్మతో పోల్చుకోలేదు. ఆ దుప్పి, నోరు లేని జంతువు, దుప్పితో పోల్చుకున్నారు వారి జీవితం. దానిలో పట్టుదలను చూశారు, దానిలో ఆసక్తి చూశారు, దానిలో శక్తి మధ్య లేకుండా ప్రయాస కష్టం ఎదుర్కొని పరిగెత్తే జీవితం చూశారు. అలాంటిది నేను చూడాలి, నాకు కావాలి, అలాంటిది నాకు కావాలి ప్రభు అని కోర కుమారులు దేవుడి సన్నిధిలో ధ్యానం చేశారు. దేవుడిని అడిగారు, నీ కొరకే ప్రభా, ఇంకా నాకేది ఉందో. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నాకేది ఉన్నా నాకు అవసరం లేదనుకున్నారు. అంతే. కనుక అలాంటి స్థితి నీ జీవితంలో ఉన్నా ప్రభు వస్తున్నాను, నువ్వు సిద్ధంగా ఉండడానికి ఆసక్తి కలిగి ఉన్నావా? ఏమంటే ఆలోచించు. 10:30 ప్రార్థన, నువ్వు తిరిగ్గా ఓడిపడతావు. నువ్వు లేసేదే 10:30. ఇక్కడ ప్రార్థన మొదలు పెట్టేదే 10:30, నువ్వు లేసేది 10:30. అర్థమవుతుందా? అవును. నువ్వు అన్ని సర్దుకుని చేసుకుని తిని తాగి మొత్తం అన్ని తెలుసుకుంటూ హాయిగా ప్రశాంతంగా నెమ్మదిగా అడుగులోకి వేసుకుంటూ వచ్చామంటే అయిపోయా. ఏముంది? ఆరాధన అయిపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అండి? ఇంకా అక్కడ పాటలు కాలేదులే, ఇంకా ఆరాధన కాలేదుగా అనుకునేవాళ్ళు. అలానే ఉన్నాయి. ఏం పర్వాలా ఆయన చేతిలో ఒక పాత్ర ఉన్నది, అది సంపాదనతో తిండి ఉన్నది. భక్తిహీన మీద కొమ్మరిస్తే మట్టిని పీల్చేస్తుందంట. రోజు రాబోతుంది. అప్పుడు నీ గత ఏమవుతుంది? నీ స్థితిగతులు ఏమవుతాయి? ఆలోచన చేసుకో. వాటిలో ఒక్కరోజు ఓటు పంచుకోవటం, టైంకి లేవకూడదా? ఏమండి? ఆలోచించండి. నీ పనులు ప్రయత్నం నిమిత్తము ఎంతగా ఇది చేస్తావో తెలుసా అండి? మేము పాంప్లెట్లు తీసుకొని గుర్తు మందు వెళ్ళాం. ఈ శాంతి వాళ్ళ మేనత్త గారి చర్చికి కూడా వెళ్ళాం. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళాను. ఎప్పుడు కూడా పాంప్లెట్లు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని కూడా రండి అని పిలవటానికి నాకు అసలు మర్చిపోయాను. నాకు మనసులో లేదు కూడా. ఈ సంవత్సరం ఎందుకు కలిగి అడిగాను, అమ్మ వెళ్దాము మరి మావయ్య గారి చర్చికి అంటే వెళ్దాం అన్నాను. ఆ రోజు వెళ్ళే ముందు వాళ్ళ అత్తగారికి నిద్ర పట్టలేదు. తెల్లవారిందా లేదని 100 సార్లు లేచి చూసుకున్నాను. ఏమండి? నేను 2 రోజులు కాదు నా కోసం ఎదురు చూడటానికి. అర్థమవుతుందా? నేనే పెద్ద గంజంలని చెప్పడం లేదు. 100 సార్లు లేచి తెల్లవారిందా లేదా ఎదురు చూసుకుంటా. అమ్మగారి కొరకు జాతర నిద్ర లేదు, లేచి చూసుకోవడం సరిపోయింది మేము వెళ్తే. అవునా కాదా? అడగండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆఫ్టర్ ఒక మనిషి కోసమే ఇలాగ చూస్తే దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలి? ఆలోచన చేసుకో.
మనుషుల కోసం ఎదురు చూస్తున్నారు. మనుషులు ఎప్పుడు పొందడానికి ఆదివారాలు ఉండవు, ఏముండవు. దేవుడి కంటే విలువైన వాళ్ళ, దేవుడి కంటే ప్రథమ స్థానం వాళ్ళకి ఇవ్వాలా? దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. కృప పొందుతావు, అన్ని దేవుని విజయం సాధిస్తావు. దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలే జీవితంలో, నీ ఇంటిలో, నీ ఒంటిలో అన్నిటికీ పడాలి. అంతే గొప్ప విజయాలు చూస్తావు. దేవుని వెళ్ళాలి. ఇప్పటివరకు అపజయాలు పొందేవేమో, ఇప్పటివరకు అనేకమైంది పరిస్థితులు ఎదుర్కొన్నావేమో, ఆసక్తి నిన్ను విజయం వరకు నడిపిస్తుంది. అమ్మా అది ఆలోచించండి. అదేదో పాటలో కంటి పాప వాళ్ళ దానిలో అపజయ పంచులని ఏదో ఒక చిన్న మాట ఉంటుంది, అది బాగుంటుంది. పాడు ఓటి మంచు చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా నేను ఆసక్తి ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా విజయం చూస్తావు. అన్ని విషయంలో ఆసక్తుల విషయంలో ఓడిపోయి, ఆసక్తి విషయంలో బతమై, ఆసక్తి విషయంలో తలారిపోయి, ఆసక్తి విషయంలో పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమై ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఏదో చేయాలి. ఆ సజెస్ట్ అయిపోతుంది. కొంత కుమారులు అంటున్నారు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆదుపిబలి నేను కృష్ణం కొడుతున్నానయ్యా అన్నాడు. ఉంటావా ఈ రోజు నుండి? ప్రభు వస్తున్నారు, ఉంటావా? ఎలా ఉండాలి? ఒకసారి నేను జీవితాన్ని ఆలోచన చేసుకో. దేవుడు మంచి సమయం ఇచ్చి ఉన్నాడు, దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఒక ఆయన నరకంలో పడి కాలిపోతూ కేకలు పెట్టు అన్నాడంట. అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వదు, కేకలు పెట్టినాడు. పడిన తర్వాత అవకాశం ఎక్కడ ఉంటుంది? లేదుగా. భూమి మీద ఉన్న నీకు వందల వేలు లక్షల కొద్ది అవకాశాలు వస్తున్నాయి. నీ తప్పుతుంది దేవుని ఆత్మ, నిలబెట్టడానికి తప్పుతుంది. కానీ నువ్వు ఆసక్తి విషయంలో తిరిగి లేవడానికి ఇష్టపడకుండా ఆలోచించు. నరకంలో ఉండడానికైనా ఆసక్తి ఉంది, కానీ భూమి మీద దాని నీకులు మాత్రం లేదు. ఎంత బాధాకరం ఆలోచించండి. శుభదినాలు ఎప్పటికైనా సరే నీ జీవితాన్ని తిరిగి లేవనెత్తబట్టి దేవుడిలో ఒక జీవించడానికి ఇష్టపడతావా? ప్రభుత్వం వస్తున్నారు, మేఘవాహనుడై వస్తున్నారు. అలంకరించబడిన రాజును నువ్వు కళ్ళలో చూడటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించండి. ఏమి తెలిసి, ఏమి దయించి నా ఎందుకు ఎదురు చూపేవని ఆ భోజిస్తూ అంటే ఆ మాట ఎంతైనా సరే పోతుంది. ఒక మాట చదవండి ముగింపులో. రూతు గ్రంథం న్యాయపరులకు ముందే అనుకుంటా, ఆయన న్యాయాధిపతి తర్వాత చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 2
అదేనండి. అందుకు ఆమె సాగిలపడి సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశులైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయోజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. చాలు, చూసారండి, ఆ మంటుందండి, ఆ మంటుందండి ఎంత తగ్గించుకున్నది, ఏమండి ఎంత దీనంతులతో ప్రాధాన్యపడి చూడండి, ఆ సాగిలిపడింది, తల వంచుకుంది, ఏమీ తెలిసి పరదేశనైనా నీ కటాక్షం నా మీద ఉన్నట్లుగా ఏముంది నాలో మంచిదా? ఆలోచించండి, ఆలోచించండి. కృపా కటాక్షం మన వెంట రావడానికి ఏముందండి? మనలో ఏ మంచితనం ఉందండి? ఎప్పుడైనా సరే కొరవ కుమారులాగా తిరిగి పరిగెత్తడానికి సిద్ధపడతావా? దేవుని యొక్క జీవించడానికి ఇష్టపడతావా? దేవుని యొక్క అనేక కార్యాలు చేయడానికి కూర్చుకుంటావా? దేవుని యొక్క చిత్తాన్ని అప్పచేపు అంచుల్లో కూడా పోతున్నా సరే విజయం చూడడానికి సిద్ధపడతావా? ఎలా ఉంటుంది నీ జీవితం? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ప్రభు వస్తున్నారు, సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూస్తావా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించుగాక. ఆమె 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి.